వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. ఆరోగ్యమే మహాభాగ్యం. కుటుంబానికి సంపదకు ఆరోగ్యమే ప్రయోజనం. కుటుంబం యజమాని ఆరోగ్యం కుట్టుపడితే అల్లకల్లోలు. 14న జర్నలిస్టు ఉచిత వైద్య శిబిరం. షుగర్, బీపీ, ఈసీజీ, కళ్ళు, అద్దాల పంపిణీ. కుటుంబ యాజమాని ఆరోగ్యం కుట్టుపడితే ఆ కుటుంబం అల్లకల్లోలం అవుతుందని, కుటుంబానికి సంపదనకు ఆరోగ్యమే ప్రయోజనం అని కేవీ ఇంజనీరింగ్ విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డిలు చెప్పారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఈ నెల 14న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం, వాటి కరపత్రాలను కేవీ సుబ్బారెడ్డి, కేజీ గంగాధర్ రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డిలు మాట్లాడుతూ, జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంతో కష్టపడతారని, ఆరోగ్యంగా తమ విధులను నిర్వహించాలని జర్నలిస్టులను కోరారు. ఈ నెల 14న జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరంలో ఈసీజీ, బీపీ, షుగర్, కళ్ళు పరీక్షలను ఉచితంగా చూడడం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కేవీ సుబ్బారెడ్డి, కేజీ గంగాధర్ రెడ్డిలు కోరారు. ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరుగును. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, చెన్నయ్య, సురేష్, రమేష్, రాఘవేంద్ర, రామకృష్ణ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనిషికి సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం మొత్తం అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అంటారో మనందరికీ తెలుసు. ఎన్ని సంపదలు ఉన్నా సరే ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనిషి జీవితం వృధా. ఒక పెద్ద ఏనుగు కూడా కాల్లో చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే అంతటి శరీరం కూడా విలవిల్లాడిపోతుంది. అలాగే మనకు కూడా చెప్పులోనూ రాయి, చెవిలోని జోరిగా, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు అంటారే, ఆ చిన్న చిన్న వాటికే మనిషి విలవిల్లాడిపోతాడు. మరి అలాంటిది ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు గాలికి తిరిగేటువంటి ఈ కష్టపడేటువంటి జర్నలిస్టుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లుండి 14వ తేదీ నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి రెడ్ క్రాస్ తరఫున ప్లస్ లయన్స్ క్లబ్ తరఫున, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల తరఫున మేము అండదండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. సో మనందరం కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటేనే మన సంపాదనకు కానీ లేదా మన కుటుంబానికి కానీ ప్రయోజనంగా ఉంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్టులు. అయితే ఈ జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి తీర్చడానికి మనకు అలాగే కేవీ సుబ్బారెడ్డి గారు అయితే కేజీ గంగాధర్ రెడ్డి గారు వాళ్ళ వంతుగా సహాయకాలు అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం అంటే రేపు 14వ తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కంటి చూడడం అయితేమి, షుగరు, బీపీ, ఈసీజీ ఇలాంటి పరీక్షలన్నీ రేపు 14వ తేదీ ఇక్కడే సమాచార కార్యాలయంలో చేయడం జరుగుతుంది. కనుక జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కళ్ళు కాపాడుకోవాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక మీరందరూ ఆరోగ్యంగా జీవించాలంటే వాళ్ళలోని ఉన్న లోటుపాట్లు, అనారోగ్యాన్ని గుర్తించి వాటిని బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించేందుకు ఇలాంటి పెద్దలు పెడుతున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా సార్ వాళ్ళ తరఫున జర్నలిస్టులకు కృతజ్ఞతలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.